నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే, ముదురుతున్న టెంపుల్ వార్, థాయిలాండు కంబోడియాల మధ్య పెరిగిన దాడులు, 20కి చేరిన మృత్యులు, 1,50,000 మంది సురక్షిత ప్రాంతాలకు. థాయిలాండ్ సరిహద్దుల్లోని 8 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి. డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి. ULPGM E3 పరీక్ష విజయవంతం. కుప్పకూలిన స్కూల్ భవనం. రాజస్థాన్లో దుర్ఘటన, 7 విద్యార్థులు మృతి, 28 మంది గాయాలు, కొందరి పరిస్థితి విషమం. ఉదయం వేళ ప్రార్థనకు సిద్ధమవుతుండగా ఘటన. వర్షాలతో నిలిచిన వరద, గోడల దెబ్బతినడంతోనే ప్రమాదం. పాఠశాల హెడ్ మాస్టర్తో సహా 5 టీచర్లు సస్పెన్షన్. సుమోటుగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. P4లో నేను సైతం. కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. నేడు సింగపూర్కి ముఖ్యమంత్రి చంద్రబాబు 6 రోజుల పాటు పర్యటించనున్న సీఎం. P4 పోస్టర్ను ఆవిష్కరిస్తున్న చంద్రబాబు, పక్కన CS కుటుంబరావు తదితరులు. అందరిలో చైతన్యం నింపి ఉద్యమంగా సాగిద్దాం. ప్రసారాందోళనను బాగా చేద్దాం. చంద్రబాబు. ఆగస్టు 10లోగా ప్రాధాన్యతల సర్వే. మార్గదర్శులుగా 57,503 మంది నమోదు. 3 విధానాల్లో జీరో పావర్టీ అమలు. P4 సమీక్షలతో అధికారులతో ముఖ్యమంత్రి. ఆయుష్లో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 71 మంది వైద్యులు, 26 మంది మేనేజర్లు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు. 4,850 కోట్ల మల్టీవులకు రుణ సహాయం. ఆ దేశ పర్యటనలో ప్రకటించిన నరేంద్ర మోడీ. ప్రధానికి ఘన స్వాగతం పలికిన మల్టీవుల అధ్యక్షుడు మాయిజు. మంత్రులు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు. శ్రీలక్ష్మికి షాక్. ఆమె విచారణ ఎదుర్కొనాల్సిందే. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. OMC కేసులో ఆమె పిటిషన్ కొట్టివేత. గతంలో ఇదే కోర్టులో ఊరట, ఇప్పుడు ఎదురు దెబ్బ. నేడు శ్రీలక్ష్మికి ఊరట కల్పించడంపై సుప్రీంకోర్టుకి వెళ్లిన CBI. ఆమె పిటిషన్పై మళ్లీ విచారించాలని హైకోర్టు ఆదేశం. రెండోసారి విచారించి పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం ఆమె పాత్ర దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్య. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఏపీకి చెందిన సీనియర్ IAS అధికారిని వై శ్రీలక్ష్మికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అధికారంలో ఉండగానే కులగణన చేయాల్సింది. నేడు OBCల విషయంలో తప్పు చేశా. అప్పట్లో వాళ్ళు సమస్యలను అర్థం చేసుకోలేకపోయా. రాహుల్. నా ప్లాట్లో డబ్బు దాచేవారు. వైసీపీ ఓడిపోగానే తీసుకెళ్లారు. తర్వాత నన్ను దుబాయ్ పంపారు. రాజకేశరెడ్డి. EV డిజైన్ కోసం ఇంజనీర్గా పనిచేశా. లిక్కర్ స్కామ్ గురించి తెలీదు. సిట్టి విచారణలో A47 సాజిల్ షేక్ నోటీసును రాజ్యసభ అనుమతించట్లేదంట. అధికార వర్గాల పేరుతో ప్రభుత్వం వెల్లడి. విచారణ కమిటీ లోక్సభ సభ్యులతో అభిశంసన అన్ని పార్టీలు నిర్ణయము. ధన్కన్కు ఈడ్కోలు. హిందూ యోచనలో విపక్షము. ఆయన హాజరు అనుమానమే. పెద్దాపురంపై మళ్ళీ పాత ముద్ర. 3 ఏళ్లుగా జరుగుతున్న వ్యభిచారము. పెద్దాపురం ఒకప్పుడు వ్యభిచారానికి కేరాప్ అనేలా ఈ ఊరికి ముద్ర పడిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువత, పోలీసులు కొన్ని దశాబ్దాల కృషి చేసి ఆ మచ్చను తొలగించారు. అయితే 3 ఏళ్లుగా ఇక్కడ మళ్ళీ వ్యభిచారము జోరునుకున్నది. ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం తిరస్కృతి. అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ కొట్టివేత. తెలుగు రాష్ట్రాల్ని కాశ్మీర్తో పోల్చమేమని వెల్లడి. ఆకలి చావుల అంచున గాజా. పిట్లలా రాలిపోతున్న చిన్నారులు. నిత్యావసర సరఫరాలపై ఇజ్రాయెల్ ఆంక్షలే కారణం. ఇజ్రాయెల్ హమాస్ శాంతి చర్చలు నిలిపివేసిన అమెరికా. పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామన్న ఫ్రాన్స్. అనంతబాబుకు జలక్.
ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నో. డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ నిందితుడు. తదుపరి దర్యాప్తుతో ఆయనకు ఎలాంటి హాని జరగదు. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేము. న్యాయమూర్తి. తీరం దాటిన వాయుగుండం. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. ఓడరేవుల్లో 3వ నెంబర్ హెచ్చరిక. దక్షిణ కోస్తా సీమాల్లో వర్షాలు. వచ్చే వారం మరో అల్పపీడనం. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. పోలవరం నుంచి 2.51 లక్షల క్యూసెక్లు విడుదల. నీట్ విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ. దేశంలో విద్యా సమస్యలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. సోషలిస్టు సెక్యులర్ పదాలను తొలగించే యోచన లేదు. అది రాజ్యాంగంలోనే అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇదేనండి మా ఆంధ్రజ్యోతి. ఇంకా మెయిన్గా చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, రాజస్థాన్లో స్కూల్ భవనం కూలి 28 మంది చనిపోయారంట. ఇంకొకటి చూస్తే థాయిలాండ్ కంబోడియా మధ్య మళ్ళీ వారు నడుస్తుందంట. అక్కడ 20 మంది చనిపోయారంట. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సింగపూరు వెళ్తున్నారండి 6 రోజుల పర్యటన నిమిత్తం. ఎందుకంటే సింగపూర్తో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం మనకు అందరికీ తెలిసిందే. అలాగే పెద్దాపురంలో మళ్ళీ వ్యభిచారాలు జోరందుకున్నాయని కూడా వార్త రాశారు. ఇంకా అనంతబాబుకు అయితే జలక్కిచ్చారు. ఆ కోర్టు మేము చేసుకోము, విచారణ జరగాల్సిందే అని అనంతబాబుకు మళ్ళీ జలక్ కోర్టు దొరికింది. శ్రీలక్ష్మికి కూడా హైకోర్టు సాకిచ్చింది. ఆమె కేసును మళ్ళీ తిరగదోసి మళ్ళీ విచారణ జరపాలని చెప్పారు. శ్రీలక్ష్మికి మళ్ళీ జీవితం గడిపే జైలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా. సో ఈనాడు తెలంగాణ మనం చూసుకుంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే. ఇంతకు ముందున్న 34% 32 కుదించారు. ఇప్పుడు 42% అంటున్నా అందులో 10% వెళ్ళేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే. మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలే. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థుల ఆత్మహత్యలు నిలువరించాలి. విద్యా సమస్యల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సింది. 15 మార్గదర్శకాలు వెలువరిచిన సుప్రీంకోర్టు. విశాఖలో నీటి విద్యార్థి మృతి కేసులో తీర్పు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశం. ప్రధాని మోడీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న మల్టీవుల అధ్యక్షుడు. ఆ దేశానికి 4,850 కోట్లు రుణం కూడా సహాయం చేశాడంట మన ప్రధాని. ఇంకా చూసుకుంటే ఇంజనీరింగ్ ఫీజులు విధి విధానాల కమిటీ ఇంకపై ముఖ గుర్తింపుతో చేయూత పింఛన్లు. ఇది ఉందండి. ఇంకా సెకండ్ ఫ్రంట్ పేజీలో చూద్దాం. యూట్యూబ్ చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నం. అవస్థతకు గురై 17 ఏళ్ల విద్యార్థి మృతి. అధిక బరువు తగ్గించుకునేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటించి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చోటు చేసుకునింది. మత్తు తలెక్కి కారు గోడెక్కి ఇంటి ప్రహారీపై కనిపిస్తున్న బొమ్మకారు కాదు, అది సినిమాలో స్టార్ట్, అంతకంటే కాదు. అచ్చంగా నిజమైన కారు అదే. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో నడపడంతో అదిపి తప్పి గాల్లో గిరగిర తిరిగి పక్కనేలా ఓ ఇంటి పైకి ఎక్కింది. చూడు వివరాలేకి వెళ్తే మేడ్చల్ల జిల్లా మల్లంపేట కేబీఆర్ వ్యాలీ కాలనీకి చెందిన సురేందర్ మద్యం మత్తులో గురువారం అర్ధరాత్రి బౌరంపేట నుంచి మల్లంపేట వైపు కారులో అతివేగంగా వెళుతున్నారు. 12:20 ప్రాంతంలో మహేశ్వరం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని బలంగా ఢీకొట్టింది. దాంతో ఒకసారిగా గాల్లోకి లేచిన కారు బొంగరంలో తిరుగుతూ పక్కనే ఉన్న జీతయ్య ఇంటి గోడపైకి వెళ్ళి ఆగింది. భారీ శబ్దం రావడంతో ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారు ఆందోళనకు గురై బయటకు వచ్చారు. ఆ తప్పు నాదే, పార్టీది కాదు.
ఓబీసీల ప్రయోజనాన్ని రక్షించలేకపోయా, కులగణను ఇంతకు ముందే నిర్వహించాల్సింది. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య. సామాజిక సర్వే సామాజిక న్యాయం 2.0 దేశం దిశని సర్వే నిర్వహించింది రాహుల్ గాంధీ. తెలంగాణ చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే దూరదృష్టితో కూడుకున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. 21వ దశాబ్దపు శక్తివంతమైన డేటాతో ఆదర్శంగా నిలిచింది. కట్టెల పొయ్య కట్టాల్సిందే, బడుల్లో మధ్యాహ్నం భోజనం తయారీకి ఎల్పిజి కలెక్షన్లు, విద్యాశాఖ ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఇంకపై కట్టెల పొయ్యిలను కట్టిపెట్టి గ్యాస్తోనే మధ్యాహ్నం భోజనం వండాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 2 పడకల గదులు ఇళ్లలోనే ఉంటున్నారా? హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్తో తనిఖీలు. 2 ప్రాంతాల్లో ప్రయోగంగా విజయవంతం, త్వరలో రాష్ట్రమంతటా అమలుకు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 పడకల గదుల ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా? ఇతరులకు అద్దెకి ఇచ్చారా? వేరే వాళ్లకు అనధికారికంగా విక్రయించారా? లీజు ఇతర అవసరాలకి గృహాలను కేటాయించారా? తదితర అంశాలపై ప్రభుత్వము తనిఖీలకు సిద్ధమైంది. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణలో ఇంకా చూసుకుంటే ఇది విచిత్రమైన చూడండి. ఒకతను కారు తాగి మేడ్చల్ జిల్లా మల్లంపేటకు చెందిన ఆయన సురేందర్ అంట మద్యమత్తులో గురువారం అర్ధరాత్రి బౌరంపేట నుంచి మల్లంపేట వైపుకి కారు అతివేగంగా వెళ్తుందంట. 12:20 ప్రాంతంలో మహేశ్వరం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని బలంగా ఢీకొట్టిందంట. ఢీకొట్టి గాల్లోకి లేచి ఒక ఇంటి గోడ మీద పోయి నిలిచిపోయిందంట కారు. చూడండి, ఆయన తాగిన ఆ మైకంలో కారు ఢీకొడితే ఒక ఇంటి పహారీ గోడ మీద పోయి నిలిచిందంట. చూడండి, మళ్ళీ అంతా ఆ శబ్దం రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి దుండిగల్ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి ఇవన్నీ వివరాలు వెల్లడించారండి. అట్లా ఉంటారు తాగిన మైకంలో. చూడండి కారు నడిపి ఎలా చేశారో. ఇంకొక అతను యూట్యూబ్ చూసి బరువు తగ్గించేందుకు పాపము ప్రయోగం చేశాడంట. ఆయన ఇది తమిళనాడు రాష్ట్రంలో జరిగిందంట. 17 ఏళ్ళ చిన్నారి విద్యార్థి చనిపోయాడంట ఆ యూట్యూబ్లో చూసి బరువు తగ్గించుకునేందుకు. ఇంకా చూస్తే ఓబీసీల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఆ తప్పు నాదే, పార్టీది కాదు. నేను వాళ్ళని రక్షించలేకపోయా, కులగణను ఇంతకు ముందే నిర్వహించాల్సింది అనేది కూడా రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ఎప్పుడు జూలై 4వ వారం వచ్చిన టెండర్లు ఊసేయలేదు. ప్రభుత్వం వద్ద మత్స్యశాఖ ప్రతిపాదనలు చేశారు. విజయవాడ బెంగళూరు టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ అంట. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విజయవాడ మార్గాల్లో నడుస్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సుల టికెట్ల ధరలపై సంస్థ రాయితీ ప్రకటించిందంట. ఛార్జీలపై 16 నుంచి 30% వరకు తగ్గించిందంట. ఇంకా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో కట్టెల పొయ్యి లేదంట అండి. ఇంకా గ్యాస్ సిలిండర్ని ఉపయోగించి మధ్యాహ్నం భోజనాన్ని చేయాలనేది విద్యాశాఖ ప్రకటించిందంట. ఇంకొకటి చూస్తే 2 పడకల గదుల ఇండల్లో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా, లేదా బాడిగలకు ఇచ్చారా, లేదా రెంట్కి ఇచ్చారా, లేదా ఎవరికైనా అమ్మేశారా అనేది కూడా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్తో తనిఖీలు చేస్తున్నారంట. అది కూడా ఎవరెవరు ఎట్లా ఉండకపోతే ఇండ్లను రద్దు చేసే విధంగా చూస్తున్నారంట. ఇదేనండి మన ఈనాడు చూసుకుంటే. మళ్ళీ ఇంకా మన కిషన్ రెడ్డి గారు అంటున్నారు బీసీ రిజర్వేషన్లు 2% తగ్గించింది ఘనత రేవంత్ రెడ్డిదే. ఇంతకుముందు 34% 32 కుదించారు. ఇప్పుడు 42 అంటున్నా అందులో 10% వెళ్ళేది అసావుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే అని మన కిషన్ రెడ్డి గారు అంటున్నారండి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నమస్కారం అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా నీళ్ల పప్పు, నేలపై నిద్ర, దోమల మోత, పిల్లలకు ప్రత్యక్ష నరకం. ఇది సంచయ్ హాస్టల్ గురుకుల్లోనే విద్యార్థుల దుస్థితి. ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు, దోమతెరలు, సరిపడ స్థానపు గదులు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, క్యూ కడుతున్న బాలికలు, ఆరు బయటే బాలుర స్థానాలు.
నిధుల కొరత మేనో ఏమాత్రం పాటించిన వైనం, చెడిపోయిన నాణ్యత లేని కూరగాయలతో వంట, ఆహార కలుషితమై తరచూ రోగాల బారిన పడుతున్న పిల్లలు, చాలా హాస్టల్ భోజనాలకే పరిమితము, రాత్రులు పిల్లలు ఇంటి ముఖం, మరోవైపు డైటు కాస్మోటిక్ ఛార్జీలు అందక సతమతం, ఊరూరా ప్రతి హాస్టల్లోనూ సమస్యలు తిష్ట, మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం, హైకోర్టు తప్పుబట్టిన ముద్దు నిద్ర, ఈడని చంద్రబాబు సర్కారు వెరసి 3,878 వసతి గృహాలు, గురుకులాల్లో 6,35,864 మంది విద్యార్థుల అవస్థలు, ఒంగోలు మంగునూరు రోడ్లోని బీసీ హెల్పర్ బాలుర వసతి గృహంలో నేలపై నిద్రిస్తున్న విద్యార్థినులు. రాయలసీమ హక్కులు కృష్ణార్పణం, పాలమూరు రంగారెడ్డి తొలిదశ చేపట్టడానికి వీలుగా సిడబ్ల్యూసికి తెలంగాణ సర్కారు డిపిఆర్. దీని ద్వారా శ్రీశైలంలో 8 అడుగుల కంటే దిగువ నుంచే ఎడాపెడ 45 టీఎంసీలను తరలించేందుకు తెలంగాణ ఎత్తుగడ. అయినా కిమ్ముక్కాని చంద్రబాబు సర్కారు. ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రము కలవకుర్తి ఎత్తుపోతలకు 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచి రోజుకు 4 టీఎంసీలు తరలిస్తున్న తెలంగాణ 2015లో సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల కండ్ల ముందే ఉల్లంఘించి కడుతున్న నోరు మెదపని బాబు. రాయలసీమ నెల్లూరు సాగు తాగునీటి కోసం రాయలసీమ ఎత్తుపోతలు చేపట్టిన ఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎత్తిపోత పనులు ఆపేసి మరోసారి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు. గతంలో ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టిన ఓయినము. డ్రోన్ నుంచి సిపిని ప్రయోగం సక్సెస్. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో డిపిడిఆర్ ప్రయోగము. మరో 3 రోజులు వర్షాలు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతూ బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రలో అత్యధిక వర్షాలకు అవకాశము ఉంది. బాబు డైరెక్షన్లో తిరుపతి తొక్సులాట నివేదిక. అసలు బాధ్యతలను తప్పించి కింద స్థాయి ఉద్యోగులను బలి చేశారు. వాస్తవాలు ఎలుగు చూడాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లోపల పేజీల్లో చూసుకుంటే పెద్దరెడ్డి గన్మాన్ను సస్పెండ్ చేసిన ఎస్పీ. గతంలో మితిరెడ్డి గన్మాన్పై కూడా వేటు. వివాదమవుతున్న ఎస్పీ వ్యవహార శైలి. జీమన్ రైతు ఎడిటర్కు టీడీపీ నేతల బెదిరింపు. నెల్లూరులోని పత్రిక కార్యాలయానికి చేరుకొని నానా యాగి. ఇటీవల పత్రికలు వచ్చిన కథనంపై రభస. సంపాదనపై వరుస పదాలతో దూషణ హెచ్చరికలు. ఏమిరెడ్డిపై రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయంటూ నిలదీత. గవర్నర్ను కలిసిన జస్టిస్ దేవానంద్. ఇంకా అదండి సాక్షిలో మెయిన్గా రాసిన వార్తలు మనం చూసుకుంటే ఏం రాశారంటే, హాస్టల్లో ఉండే పిల్లలకు నీళ్ల పప్పు, నేలపై నిద్ర, దోమల మోత, సరిగా సంక్షేమ గురుకుల్లో దుస్థితి ఇది. దుప్పట్లు లేవు, దోమల తెరలు లేవు, సరిపడ స్థానప గదులు లేవు, మరుగుదొడ్లు లేక పిల్లలు విద్యార్థులు అవస్థలు పడుతున్నారనేది సాక్షిలో మెయిన్ పేపర్లో రాశారండి. ఇది చిన్నపిల్లలకు ఇది కరెక్టేనండి. మనం హాస్టల్లో చాలా పిల్లలకు కూడా దోమలు కరుస్తూ ఉంటాయి, సరైన అన్నం లేదు. ఇది ఇప్పుడదే ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాదుగండి, గత దశాబ్దాలుగా గత ఎన్ని ప్రభుత్వాలు మారినా హాస్టల్లో ఉండే పిల్లలకు సరైన సౌకర్యాలు లేక, నీళ్లు సౌకర్యాలు లేక కింద పండుకోవడం. హాస్టల్లో పక్క కారుతూ ఉంటాయి నీళ్లు, సరిగా అన్నంలో పురుగులు ఉంటాయి, సరిగా కూరగాయలు ఉండవు, సరిగా భోజనాలు ఉండవు. అన్ని హాస్టల్లో ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పాఠశాలల్లో, గురుకుల ఆ స్కూళ్ళల్లో సరైన వసతి సౌకర్యాలు లేవు. కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా దీన్ని ఇంకా ఇట్లే ముందు ఎలా 5 ఏళ్లలో ఎలా ఉన్నిందో సేమ్ ఇప్పుడు ఎలాగే ఉంది. కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ పిల్లల మీద
కొంచెం కనుకరించి ఆ పిల్లలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలనేది కూటమి ప్రభుత్వానికే మనము ఒకపారి చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం దీన్ని గమనించాలా అనేది మన చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థుల దుస్థితిని చూసి వాళ్ళకు మంచి భోజనాలు, దుప్పట్లు, వాళ్ళు కింద పండుకోవడానికి కాకుండా పైన బెడ్లు వాళ్ళకు సమకూర్చాలనేదే మనం కోరుకుంటున్నాం. ఇంకా చూస్తే రాయలసీమ హక్కులు కృష్ణార్పణం అనేది కూడా రాశారండి. ఇది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణలో ప్రాజెక్టులు కడతా అంటే కూడా నోరు మెదపలేదని రాశారండి. 5 ఏళ్ల ప్రభుత్వం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇంటికి కలిసి ఒకరికొకరికి సహకరించుకొని మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి మీరు 5 ఏళ్ళ నుండి ఏం చేశారు? మళ్ళీ కేసీఆర్ గారితో మీరు కలిసి అప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదు? మీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఓటుకు నోటు కేసు గురించి ఎప్పుడుదో అయిపోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మంచిది. మళ్ళీ మీరు 5 ఏళ్ళ మధ్యలో సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు కేసీఆర్ గారిని హెచ్చరించి రాయలసీమకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని మీరు అడగచ్చు కదా. మీరు అడగరు. ఇది రాస్తారండి. సాక్షిలో ఇంకోటి చూస్తే బాబు డైరెక్షన్లోని తిరుపతి తొక్సులాట నివేదిక అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారండి. అది ఆ తొక్సులాటలో ఎవరు బాబు తొక్సులాట నివేదిక అని చేశారు. ఇంకా నివేదికలు అంటే ప్రభుత్వానికి అనుకూలంగానే ఏ ప్రభుత్వం ఉన్నా నివేదిక ఇచ్చుకుంటారు. అది వైసీపీ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కూటమి ప్రభుత్వం ఉన్న అధికారులు ఎవరుంటారు, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చుకుంటారు. అది ఇంక మామూలే. ఏ ప్రభుత్వమైనా దానికి ఏం అతిథులేం కాదు. మరో 3 రోజులు వర్షాలు అంట అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయంట. దీంతో ఉత్తరాంధ్రలో భారీ అవకాశాలు కురిసే అవకాశాలు ఉన్నాయంట. ఇదేనండి సాక్షి పేపరు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లో ముందుగా చూసుకుంటే పేపర్సు బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం, కంచె భూముల తాకట్టుకు సహకారం, అందుకే సీఎం రమేష్కు రేవంత్ బహుమానం, 1665 కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనుల అప్పగింత, బీజేపీ కాంగ్రెస్ చీకట పొత్తులకు ఇదే నిదర్శనం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో టీఆర్ఎస్ విలీనం, దళిత వ్యతిరేకి రేవంత్ను గద్దె దింపాలి, కాంగ్రెస్ మేనిఫెస్టో దశాబ్దపు అతిపెద్ద మోసం, చేవేల డిక్లరేషన్లో ఒకటి కూడా అమలు చేయలే, ఆదాయం పుట్టాలంటే దమ్మున్న సర్కార్ కావాలి, రైతులు పైసలు రాహుల్ గాంధీ జేబులు లేకపోతున్నాయి, ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన, హీరోయిన్లు ఫోన్లు రేవంత్ ట్యాపింగ్, ప్రైవేట్ యాంకర్లు రంగంలోకి దింపారు, మై హోమ్ భుజాంకు ఆయన ఎందుకు వెళ్ళారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం, రేవంత్కు అబద్ధాలు మోసాలు మామూలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె సంజయ్ ధ్వజం, ఒక అభ్యర్థి ఒకే నామినేషన్, ఒకసారి జడ్పీటీసీ ఎంపీటీసీ పోటీకి నో ఛాన్స్, ఒక పోలింగ్ బూత్లో కుటుంబానికి ఓటు హక్కు, ఎంపీటీసీ గులాబీ, జడ్పీటీసీకి తెలుపు బ్యాలెట్, ఈసారి స్థానిక ఎన్నికల్లోనూ నోటా అమలు, కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలు, జీ హుజూర్ గుడి దర్బార్ అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులు, 9,000 కోట్ల సర్కారు భూమి కబ్జాపై గప్సెట్, బిగ్ 4 చేతులు బందీలు, గత కలెక్టర్ల నివేదికను మార్చి భూమికి పెద్దల వెసరు, గోపనపల్లి భూముల కబ్జాపై చేష్టలడిగిన యంత్రాంగము, 10 రోజుల్లోగా ఉద్యోగాలు నిరసన చేపడుతున్న బేఖాతార్, జిల్లా కలెక్టర్ నుంచి సిఎస్ దాకా అందరిది అదే మౌనం, ఏదైనా అందని బెనిఫిట్స్, ఆగిన మరో గుండె, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మృతి, భూ కబ్జా కోసం గుడినే కూల్చేశారు, 1,200 కోట్ల భూమి హస్తగతానికి కుట్ర, 12 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్లాన్, అక్రమంగా అడ్డుగా ఉన్నదని ఆలయం కూల్చివేత,
30 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి గుడిపైకి బుల్డోజర్లు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తీవ్ర అపచారం. గురుకుల టెండర్లు కార్పొరేట్లకే చక్రం తిప్పుతూ అధికార పార్టీకి కీలక నేత. ఇప్పటికే కోడిగుడ్ల సరఫరాకు ఆదేశాలు జారీ. టెండర్లు పిలుస్తున్న విద్యాలయాల ఆఫీసర్లు స్థానిక కాంట్రాక్టులు దక్కకుండా నిబంధనలు. 4 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండాలని నిబంధన. కార్పొరేట్లకే అనుకూలమన్న చిరు కాంట్రాక్టర్లు టెండర్లని బడా కంపెనీలకి కట్టబెట్టే యత్నం. రోజుకు 426 మంది భారత్కు బై. పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య పైకి. నిరుడు 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్లకు టాటా. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశమిడిచిన 17 లక్షల మంది. చూడు ఇంకా ఏం రాశారంటే, ఈ ఏడాది అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14 నాటి పోలీసుల దాష్టకానికి అడ్డం పట్టే దృశ్యం ఇది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ జయంతి వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని చించేసిన పోలీసులు. ఘోర అవమానానికి గురైన చోట ఘన సన్మానం ఇది. పోలీసుల దౌర్జన్యానికి, ప్రభుత్వ దహనకాండకు పదనైన హెచ్చరిక ఇది. పోలీసుల చేతిలో అవమానానికి గురైన దళిత నేత, మాజీ ఎంపీపీ సైలును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఇది ఇంకా తెలంగాణలో మెయిన్. నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాశారంటే, దళిత సోదరుని అవమానించిన చోటే ఆ దళిత సోదరుడికి శాల్వా కప్పి సన్మానిస్తున్నారండి కేటీఆర్ గారు. ఇంకా చూస్తే బీజేపీ ఎంపీ రుణం తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. భూములన్నీ తాకట్టు సహకారము, అందుకే సీఎం రేవంత్ బహుమానం అంటున్నారండి. ఏంటంటే ఫ్యూచర్ సిటీలో బీజేపీ కాంగ్రెస్ చీకటి పొత్తుకు నిదర్శనము. ఇది ఎందుకు అంటే సీఎం రమేష్కు కాంట్రాక్ట్ ఇచ్చారంట, దాంట్లో రోడ్ల పనులు. అందుకని బీజేపీ కాంగ్రెసు సహకారం అని మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటున్నారండి. కాంట్రాక్ట్ అనే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మీ ప్రభుత్వ హామీలో ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి గారికి అన్నీ ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్లు ఇచ్చారు. అంటే మీరు వాళ్ళిద్దరితో రూపాయికారు ఒప్పందం కుదుర్చుకున్నట్ట. కాంట్రాక్టర్ అనేవాడు ఎవడైనా ఏ రాష్ట్రం వాడైనా చేయొచ్చు. ఆంధ్ర వాడు చేయొచ్చు, తమిళనాడు వాడు చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు పోయి ఇంకో రాష్ట్రంలో కూడా చేసుకోవచ్చు. దానికి దీనికి రుణమేముంది? మీరు 10 ఏళ్ల కాలంలో అన్ని ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చారు, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? అది కూడా ఆలోచించుకోవాలా. హీరోయిన్ల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారనేది కూడా మన కౌశిక్ రెడ్డి అని ఆయన అంటున్నారండి. రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదండి. బీఆర్ఎస్ ఆయంలోనే హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించినట్లు కూడా అది మన సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడినాయండి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు చేసినట్టు ఎక్కడా బయటపడలేదు. అది మీ ఉద్దేశం ఉండొచ్చేమో. ఇంకా చూస్తే గురుకులాల్లో టెండర్లు కార్పొరేటర్లకే ఇస్తున్నారు. ఇంతకుముందు ఇప్పటికే కోడిగుడ్ల సరఫరా కూడా అదే చేశారు. ఇప్పుడు ఉండే కాంట్రాక్టులు కూడా పెద్ద వాళ్ళకే ఇస్తున్నారు అనేది కూడా రాశారు. ఇంకా రోజుకు 426 మంది భారత్కు వదిలి వెళ్ళిపోతున్నారు, ఇండియాను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏమిరంటే మన 11 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారు 17 లక్షల మంది వెళ్ళిపోయారు. ఏమనంటే ఆర్థిక మందగండం, పన్నుల వాత, భద్రత లేకే కారణాలు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేకి వలస అని దీంట్లో నమస్తే తెలంగాణలో రాశారండి. ఇండియాలో అంత స్వేచ్ఛ, ఇండియాలో అంత భద్రత ఏ దేశంలో ఉండదండి. నరేంద్ర మోడీ గారు దేశానికి కవచం లాంటివాడు, దేశానికి పెద్దన్న లాంటివాడు. ఇండియా అంటేనే నరేంద్ర మోడీ గారి పేరు చెప్పంగానే పాకిస్తాన్ లాంటి దేశాలే భయపడి తోకముడిసిన నరేంద్ర మోడీ గారండి. మన ఇండియా ప్రధానమంత్రిగా అవ్వడం మన యొక్క గర్వకారణం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం ఉక్కు మనిషి అండి ఆయన. కాబట్టి ఇండియా అంటేనే ఇండియాకు ఒక మంచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు
ఉండాలనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.